హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో రోజ్ వాటర్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామా. కొన్ని గులాబీ పూలు తీసుకోవాలి. అవి రెక్కలన్నీ తీసి సపరేట్ చేసుకోవాలన్నమాట. అన్నీ దాంట్లో కొన్ని వాటర్ వేసి 2 times కొంచెం కడగాలి అనమాట. గట్టిగా కడగకూడదు. వాటర్లో ఇట్లా మంచిగా కడిగి సపరేట్ చేసుకోవాలి. దాంట్లో కొన్ని తీసుకొని కొన్ని వాటర్ పోయాలి. మంచి నీళ్ళు పోసి సిమ్లో పెట్టి మంచి బాయిల్ చేయాలన్నమాట. ఆ రెక్కలు, పూల రెక్కలు కలర్ చేంజ్ అయ్యేదాకా మంచి బాయిల్ చేయాలి. అలా బాయిల్ చేస్తూ ఉండాలి. చూడండి, కనిపిస్తూ ఉంటుంది, కలర్ అంతా వచ్చేసింది వాటర్లోకి. ఇందులో 2 types ఉంటాయి మెథడ్లో రోజ్ వాటర్ తయారు చేసేది. నేను ఇందులో ఒకటి మెథడ్ చూపిస్తున్నాను. సెకండ్ మెథడ్ వేరే వీడియోలో చూపిస్తాను. ఇలాగా వాటర్ వచ్చిన తర్వాత బంద్ చేసేయాలి. చేసి మంచిగా ఫిల్టర్ చేయాలి ఒక సపరేట్ దాంట్లోకి. గ్లాసులో కానీ గిన్నెలో కానీ సపరేట్ చేయాలి. చేసిన తర్వాత చల్లగైన తర్వాత బాటిల్లో తీసి పెట్టుకొని మంచిగా యూజ్ చేసుకోవడమే. అంతే, చాలా ఈజీ మెథడ్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. నేను ట్రై చేశాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.